ఓదు అనే నేను భావిస్తున్నాను. రైట్. ఒకసారి ప్రసాద్ గారి దగ్గరికి వెళ్దాం. కునిశెట్టి ప్రసాద్ గారు గడిచిన 2.5 decades హెస్ బీన్ దేర్ ఇన్ యుఎస్. ప్రసాద్ గారు, సరే మనం రాజ్యం చేస్తున్నాం, రాజ్యంలో అధికారం చేపట్టబోతున్నాం, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇస్తాం, ఇవన్నీ ఓకే, కానీ పక్కనున్న కెనడాని కలిపేసుకుందాం, లేకపోతే మరో దేశాన్ని కూడా మెరిచేద్దాం అని చెప్పేసి పక్క దేశాలని గడగడలాడించడం అనే పరిణామాలు ఎటువంటి పరిస్థితులకి దారి తీస్తాయని మీరు అనుకుంటున్నారు ప్రసాద్ గారు? ఈ ఈ అంటే తప్పకుండా, అంటే ఏమైందంటే అమెరికా విషయంలో ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ వ్యవహారాల్లో అమెరికా అంటే అమెరికాకి అమెరికాకి వ్యతిరేకంగా, అంటే అమెరికా ప్రయోజనాలకు పనికొచ్చే విధంగా కాకుండా చాలా చాలా పాలసీలు అమెరికన్ ప్రజలకు పనికొచ్చే విధంగా కాకుండా తయారు చేశారని చెప్పి ట్రంప్ ఎప్పటి నుంచో అంటూ ఉన్నారు. క్రిందటి లాస్ట్ గవర్నమెంట్ టైంలో కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఈ టారిఫ్స్ ఆయన ఇండియా ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. కెనడా, మెక్సికోనే కాదు, అంటే ఈ కంట్రీస్ అన్ని అమెరికాకి ఇంపోర్ట్ చేస్తూ ఉన్నాయి రకరకాల వస్తువులు. అమెరికాకి అంటే కెనడా నుంచి అమెరికాకి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి, అమెరికా ఇంపోర్ట్ చేసుకుంటుంది. వీటివి అంటే కెనడా కానీ, అంటే ఇప్పుడు పక్కనే సరిహద్దు దేశాలు ఈ రెండు ఉన్నాయి కాబట్టి ముందు వాటి మీద ఫోకస్ పెట్టారు. అట్లాగే ఇప్పుడు అంటే కెనడాలో ఉన్న వాళ్ళు చాలా మంది అమెరికాలో ఉద్యోగాలు చేస్తుంటారు. అంటే మీరు అమెరికాని మీరు వాడుకుంటున్నారు కానీ దానికి తగినట్టుగా మీరు అమెరికా అంటే అమెరికన్ ఎకానమీకి మీరు కంట్రిబ్యూట్ చేయటం లేదనేది ట్రంప్ గారి ఆర్గ్యుమెంట్. రైట్. మీరు అంటే రెసిప్రోకేటివ్ విధానం అనేది ఆయన పదే చెప్తున్నారు. అంటే ఇప్పుడు మనకు అంటారు కదా, ఇప్పుడు ఈ వేలకి ఆ వేలు ఎంత దూరం, ఆ వేలకి ఈ వేలు ఎంత దూరం అని మనం మన తెలుగులో సామెత ఉంది. అందరూ అమెరికాను వాడుకుంటున్నారు, వేరే అమెరికాకు వచ్చేసరికి అట్లా రెసిప్రోకేట్ చేయటం లేదు. మీరు అది చేయకపోతే కనుక మేము మా ఎకనామిక్ పవర్ వాడి, అంటే నేనేమి ఆర్మీని పంపించిన యుద్ధం ఏం చెయ్యం, మేము ఎకనామిక్ పవర్ వాడి కెనడాని 51 దేశంగా మేము చేసేసుకుంటామని చెప్పారు. ఇప్పుడు ఆ స్టేట్మెంట్ రాగానే కెనడాలో ఉన్న చాలా మంది ఇప్పుడు అమెరికాలో కలిసిపోతే ఇప్పుడు మేమందరం కూడా అమెరికన్ సిటిజన్స్ అయిపోతామనే ఇది కొంతమందిలో ఉంది. lot of people actually welcomed that proposal. అయితే అదేదో జరిగిపోద్దని కాదు, అంటే ఇప్పుడు అది బెదిరించడానికి ఆయన దాన్ని ఒక వెపన్ గా చేసుకున్నారు, జస్ట్ బెదిరించి కంట్రోల్లో పెట్టుకోవటానికి. బట్ జస్టిన్ ట్రూడో రాజీనామా వెనక గల కారణాలు ఏంటి? అంటే ఆయనకు అంతర్గతంగా ఉన్న సమస్యలా, లేకపోతే ఇక్కడి నుంచి వస్తున్న ఒత్తిడా, ట్రంప్ నుంచి వస్తున్న ఒత్తిడా? దీన్ని తట్టుకునే సామర్థ్యం అతనికి లేదా? అండ్ రెండో ప్రధానమైన అంశం, అక్కడ ఖలిస్తాన్ ఉద్యమానికి ట్రూడో ఆక్సిజన్ అందించాడు. అతను దిగితే కొంచెం అక్కడ నివసిస్తున్న భారతీయులు ఎన్ఆర్ఐలకి కొంత రక్షణ దొరుకుతుందని ఆశావహంగా ఉన్నారు. ఇందులో ఈ వాదనలో ఎంత నిజం ఉందండి ప్రసాద్ గారు? ఇప్పుడు దీంట్లో ఇవన్నీ రకరకాల, అంటే ఇవాళ న్యూస్ కన్నా వ్యూసే చాలా ఎక్కువ ఉన్నాయండి. మీరు మన మీడియాలో చూస్తే న్యూస్ కన్నా యాక్చువల్ న్యూస్ ఏం జరుగుతుంది అనే దానికన్నా వ్యూస్, అంటే ఇప్పుడు మోడీ, ట్రంప్ చాలా క్లోజ్ ఫ్రెండ్స్, అంటే సిద్ధాంతపరంగా కానీ